ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవంలో ఏది ఏమైనా అక్కడ అన్నిటికన్నా బాగా ఆకట్టుకున్న విషయము, ఒకవేళ అంటే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కూడా అక్కడ నాకు కూడా బాగా నచ్చిన విషయం ఏంటంటే, చాలామందికి అక్కడ ఇప్పుడు నేను నచ్చిన విషయం అంటే అక్కడ భువనేశ్వరి గారు అక్కడ కూర్చొని ఉంటే బాలకృష్ణ వచ్చి ఇక్కడ నుదిటిపైన వచ్చి కిస్ చేసిపోతాడు. అది చాలామందికి బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే తోబుట్టువులు అంటే ఇలా ఉండాలి అంటూ కూడా చాలా నిజంగా అంత బాగా అనిపించింది అనమాట. అలా ఉండాలి అని. కానీ అది చూస్తూ ఉంటే మా జగనన్న షర్మిల కూడా ఇలా ఉండింటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ ఈ మహానటి ఈ తల్లి పరువు తీయడానికే పుట్టినట్టుంది. ఎన్ని కష్టాలు, అష్ట కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని ఇలా బజార్కి ఎక్కి పరువు తీసి ఈరోజు జగనన్నని ఓట్లు కొన్ని చోట్ల ఓట్లు చీల్చడానికి కూడా కారణమైంది ఈ మహాతల్లి. అంతేకాదు ఓట్లు ఎట్లా ఉన్నాయో ఓడిపోవడం ఎలాగన్నా కానీ ఆమె మాట్లాడిండే మాటలు ఏపీలో తిరిగి ఊరు సందు ఇండ్లు ఊరిలో తిరిగి ఆమె మాట్లాడిండే మాటలు చూస్తే అసహ్యం వేస్తుంది. అసలు అది నోరా తాటను ఎలా అంటే అంత గలీజ్గా మాట్లాడింది అనమాట. ఎవ్వరూ మాట్లాడరు. అంత గలీజ్గా మాట్లాడి పరువు తీసి అసలు ఇంకా అన్ననే కొంచెం కూడా ఏదన్నా కానీ ఇప్పుడు మన పుట్టింటి నుంచి మనం ఏదైనా ఆశించి ఒకవేళ రాకపోయినా కూడా అది మన కడుపులోనే పెట్టుకుంటాం. మనం పెట్టుకొని అవసరమైనప్పుడు మన బంధువుల దగ్గర లేకుంటే ఎవరి దగ్గరైనా చెప్పుకొని ఏడుస్తాం, లేదా తల్లి దగ్గర చెప్పుకొని ఏడుస్తాం, లేదా వాళ్ళు ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటాము. లేదంటే ఇంకా దాన్ని ఎలా అంటే పరువు కోసమైనా కొన్ని ఎక్కువగా రాయలసీమలో రెడ్లు అంటేనే పరువు కోసం పరువు అంటారు. కానీ మరి ఈమె ఎందుకు ఇలా? మేమైతే ఎప్పుడు కూడా మా పుట్టింట్లో పరువు కోసమే ఆలోచిస్తాం. కానీ ఇట్లా ఇంత మరి దిగజారిపోయి ఇష్టం వచ్చినట్లు తిరిగి పరువు తీసుకొని అక్కడ తెలంగాణలో తన పరువు తీసుకుంది, ఏపీకి వచ్చి ఇక్కడ పుట్టింటి పరువులు తీసేసి అన్న పరువు తీసేసి చాలా చూడ్డానికి అసహ్యంగా ఉంది. తనకి ఎలా ఉందేమో కానీ నిజంగా ఈడు వేరే టీడీపీ పార్టీ అయినా కూడా భువనేశ్వర్ని బాలకృష్ణని చూస్తే నాకైతే చాలా సంతోషం వేసింది. చాలా బాగా అనిపించింది ఈ సన్నివేశం. ఇది పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను. అంతేగాని ఇక్కడ మళ్ళీ నాకేం బాలకృష్ణ అంటే ఇష్టం లేదు, భువనేశ్వర్ అంటే ఇష్టం అని కాదు. ఇక్కడ వాళ్ళ ఆ ఆప్యాయత చూస్తే నాకు మా జగనన్న షర్మిల కూడా ఇలా ఉంటే బాగుండేది అనిపించింది. అంతేకాని ఈ మహాతల్లి దరిద్రం ఎందుకు పుట్టిందేమో రాజశేఖర రెడ్డి కుటుంబంలో అని షర్మిలని దుమ్మెత్తిపోస్తున్నారు చాలామంది అది చూసి.